సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్ధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వవేదాంతర్గత ఉపనిషత్తులలో 12వది రామరహస్యోపనిషత్. శ్లోకం: కైవల్య శ్రీ స్వరూపేణ రాజమానం మహోవ్యహం ప్రతియోగి వినుర్ముక్తం శ్రీరామపదమాశ్రయే. ప్రథమోధ్యాయః. శ్రీరాముడి తత్వం గురించి చెప్పిన ఉపనిషత్తులు మొత్తం 10. అవి: 1 రామరహస్యోపనిషత్తు, 2 రామపూర్వోత్తాపిన్యోపనిషత్తు, 3 వాసుదేవోపనిషత్తు, 4 ముగ్ధలోపనిషత్తు, 5 శాండిల్యోపనిషత్తు, 6 పింగళోపనిషత్తు, 7 భిక్షుకోపనిషత్తు, 8 మహోపనిషత్తు, 9 శారీరకోపనిషత్తు, 10 యోగశిఖోపనిషత్తు అనేవి. పూర్వం ఒకనాడు సనక సనందాది మహర్షులు, మరికొందరు మునీశ్వరులు, ప్రహ్లాదుడు లాంటి పరమ విష్ణు భక్తులు భక్త శిఖామణి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు: వాయుపుత్ర, మహాబాహు, మహాబల, బ్రహ్మవాదులైన వారికి ఎలాంటి తత్వం ఉత్తమమైంది? అష్టాదశ పురాణాలలో, అష్టాదశ స్మృతులలో, 4 వేదాల్లో, సకల శాస్త్రాల్లో, అన్ని రకాల ఆధ్యాత్మిక విధుల్లో, సర్వ విద్యా విధానాల్లో విఘ్నేశ్వరుడు, సూర్యుడు, ఈశుడు, శక్తి వంటి వారిలో ఏ తత్వం గొప్పగా ఉందో దయచేసి చెప్పు అని అడిగారు. వారి మాటలు విని హనుమంతుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు: ఓ వృషీశ్వరులారా, మహాతపస్సంపన్నులారా, విష్ణు భక్తులారా, నా మాటలు భవబంధాల్ని పోగొట్టేవి. వీటిని శ్రద్ధగా శ్రవణం చేయండి. సృష్టిలోని సకల తత్వాలలో తారక బ్రహ్మతత్వం ఒక్కటే గొప్పది. శ్రీరాముడే ఆ పరబ్రహ్మ, ఆయనే పరమమతం, రాముడే తారక బ్రహ్మ అని చెప్పాడు. అప్పుడు ఆ ఋషులు, మునులు, విష్ణు భక్తులు ఎంతో వినయంగా, స్వామి, తారక బ్రహ్మ అయిన శ్రీరాముడు అంగాలు ఎవరు అని హనుమంతుడిని ప్రశ్నించారు. హనుమంతుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు: ఋషులారా, తపస్సులారా, వాయుపుత్రుడినైన నేను, విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, దుర్గాదేవి, క్షేత్రపాలకుడు, సూర్యచంద్రులు, నారాయణుడు, నరసింహుడు, వారాహుడు, వీరితో పాటు మాత్రాసహితులైన సీతాదేవి, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు అనేవారంతా శ్రీరాముడికి అంగాలు అని మీరు తెలుసుకోవాలి. ఈ అంగాలు లేకపోతే శ్రీరాముడు విఘ్నకరుడవుతాడు. ఈ మాటలు విన్న ఋషులు తిరిగి హనుమంతునితో, ఆంజనేయ, గృహస్థులైన బ్రాహ్మణులకి ప్రణవాధికారం ఉన్నదా? ఉంటే అది ఏ విధంగా వారికి ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించారు. హనుమంతుడు చెబుతున్నాడు: ఋషులారా, శ్రీరామ షడాక్షర మంత్రానికి అధికారులైన వాళ్ళే ప్రణవ మంత్రానికి కూడా అధికారులు. వీరికి తప్ప ఇతరులకు ప్రణవాధికారం లేదు. కేవలం అకార, ఉకార, మకార అర్ధమాత్రా సహితమైన ప్రణవాన్ని అనగా ఓంకారం భావించి శ్రీరామ మంత్రాన్ని జపించే వారికి నేను శుభాల్ని ప్రసాదిస్తాను. ఈ ప్రణవంలోని అకార, ఉకార, మకార అర్ధమాత్రల ఋషి, ఛందస్సు, దేవతాదులు, ఆయా వర్ణాల అవస్థానాలు, వాటి స్వరం, వేదాగ్ని గుణాలు ఉచ్చరించి ప్రణవ మంత్రాల కన్నా 2 ఎక్కువగా జపించి ఆ తర్వాత రామమంత్రాన్ని జపించాలి. అలా జపించిన వాడు సాక్షాత్తు రాముడే అవుతాడని ఆ శ్రీరామచంద్రుడే చెప్పాడు. కనుక ప్రణవం అనగా ఓంకారం కూడా శ్రీరాముడికి అంగంగా చెప్పబడింది. విభీషణుడు పూర్వం సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, రావణాసురుడిని వధించినవాడు అయిన శ్రీరాముడికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఇలా అడిగాడు: మహాబాహువైన ఓ రఘునందన, అన్ని అంగాల కన్నా సులభమైనది, సౌలభ్యమైనది ఏదో నీవే చెప్పాలి అని వినయంగా అడిగాడు. శ్రీరాముడు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు: విభీషణ, పితృఘాతుకుడు, మాతృఘాతుకుడు,
బ్రహ్మహత్య చేసినవాడు, గురుహంతకుడు, యతులు సమూహాన్ని చంపినవాడు, ఇలాంటి ఘోరమైన పాపాలను చేసినవాడు, పంచమహాపాపాలను చేసినవాడు ఎవరైనా సరే 96 కోట్ల రామనామాన్ని జపిస్తే అతడు సకల పాపాల నుంచి విముక్తిని పొందుతాడు. అంతేకాదు చివరికి అతడు సచ్చిదానంద స్వరూపుడవుతాడు. తిరిగి విభీషణుడు అడిగాడు, శ్రీరామ, రామనామం చేయలేని వాడు ఏం చేయాలి? రామమంత్రాన్ని పురశ్చరణ చేయలేనివాడు ఈ ఉపనిషత్తుని పఠించవచ్చు, లేదా శ్రీరామగీతను పఠించవచ్చు. అలాగే శ్రీరామ సహస్రనామాల్ని, నా విశ్వరూప స్తోత్రాన్ని, శ్రీరామ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కానీ, శతాభిధావనాన్ని కానీ, నారదుడు చేసిన శ్రీరామ స్థావాన్ని కానీ, హనుమంతుడు చెప్పిన మంత్రరాజాత్మక స్థావాన్ని కానీ, సీతా స్థావాన్ని కానీ, రామ షడాక్షర మంత్రాన్ని కానీ పఠించవచ్చు. ఎవడైతే వీటితో నన్ను నిత్యం స్తుతిస్తూ ఉంటాడో అలాంటి వాడు కూడా 96 కోట్ల రామనామాన్ని పఠించిన వాడితో సమానుడై సచ్చిదానంద స్వరూపుడవుతాడు. ద్వితీయోధ్యాయ. సనకాది మునులు హనుమంతుడిని ఇలా అడిగారు, హనుమంత, మహాబలవంత, మాకు తారక బ్రహ్మ అయిన శ్రీరామచంద్రుడి మంత్రాలన్నిటినీ గురించి చెప్పు అని ప్రశ్నించగా హనుమంతుడు ఇలా చెబుతున్నాడు, వహ్ని బీజమైన ఋకి విష్ణు సంయుక్తమైన శేషబీజం ఆ అనే దాన్ని కలిపి దానికి సున్నాన్ని చేర్చినట్లయితే అది శ్రీరామ ఏకాక్షర మంత్రం రామ్ అవుతుంది. ఈ బీజమంత్రం కల్పవృక్షంలాగా సకల కోరికల్ని తీరుస్తుంది. ఈ రామ ఏకాక్షర మంత్రానికి బ్రహ్మ ఋషి, గాయత్రి ఛందస్సు, శ్రీరాముడు దేవత. రకారానికి దీర్ఘస్వరాల్ని అర్ధమాత్రల్ని కలిపి అనగా రామ్, రీం, రూం, రైం, రౌం, రహ అని అంగన్యాస కరన్యాసాలు చేయాలి. బీజం శక్తి ఆది అవటం వల్ల కీలకాన్ని చెప్పి ఇష్టార్థం వినియోగం చెప్పాలి. ఈ మంత్రధ్యానం ఇలా ఉంటుంది. సరయూ నది తీరంలో ఉన్న మందార వృక్షం కింద వేదిక మీద కమలాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, జ్ఞానముద్రతో శోభించేవాడు, తన ఎడమ చేతిని ఎడమ తొడ మీద పెట్టుకున్నవాడు, సీతాలక్ష్మణులతో కూడి ఉన్నవాడు, స్వస్వరూపాత్మ తేజస్సుని చూస్తున్నవాడు, శుద్ధ స్ఫటికంలా ప్రకాశించేవాడు అయిన రామబ్రహ్మని మోక్షాపేక్షతో చింతిస్తూ సాధకుడు 12 లక్షల రామమంత్ర జపాన్ని చేయాలి. వహ్నిః ర్హ నారాయణః దీర్ఘం నాడ్యః కేవలః విసర్గ వీటన్నిటితో కలిపితే రామః అన్న శబ్దం ఏర్పడుతుంది. ఇది 2 అక్షరాల రామ మంత్రం. ఈ దివ్య మంత్రం సాధకుడికి సర్వాభీష్టాల్ని సిద్ధింపజేస్తుంది. ఈ మంత్రానికి కూడా ఋషి ఛందస్సు లాంటి షడాంగాలన్నీ శ్రీరామ ఏకాక్షర మంత్రానికి చెప్పిన విధంగానే ఉంటాయి. అంగన్యాస కరన్యాసాలు కూడా చెప్పిన విధంగానే ఉంటాయి. అంగన్యాస కరన్యాస కూడా ఇదే విధంగా చేయాలి. అనగా రామ్, రీం, రూం, రైం, రౌం, రహ. ఈ 2 అక్షరాల రామ మంత్రాన్నే ద్వయక్షర అనగా 2, త్రయక్షర అనగా 3, ఇలా 6 విధాలుగా జపించవచ్చు. ఏ విధంగానంటే 1 ఓం రామః, 2 శ్రీరామ వాక్ బీజ మంత్రం ఐం రామః, 3 స్వబీజ మంత్రం రా రామః, 4 అనంగ బీజ మంత్రం క్లీం రామః, 5 మాయాబీజ రామ మంత్రం హ్రీం రామః, 6 రమాబీజ రామ మంత్రం శ్రీం రామః. ఈ మంత్రాలన్నీ సకల వాంఛల్ని తీరుస్తాయి. ఈ ద్వయక్షర రామ మంత్రానికి చివర భద్ర, చంద్ర అన్న పదాలు చేరిస్తే అది రామచంద్ర, రామభద్ర అనే మంత్రాలు అవుతాయి. ఈ మంత్రాలన్నిటికీ అంగన్యాస కరన్యాసాలు, ఋషి ఛందస్సులు శ్రీరామ ఏకాక్షర మంత్రానికి చేసిన విధంగానే చేయాలి. ధ్యానం కూడా అదే విధంగా చేయాలి. తరువాతది శ్రీరామ పంచాక్షర మంత్రం రామాయ నమః. ఈ రామ పంచాక్షరి మంత్రానికి ఋషి విశ్వామిత్రుడు, ఛందస్సు పంక్తి, రామభద్రుడు దేవత, రామ్ బీజం, మాం శక్తి. భ్రూమధ్యంలో హృదయం, నాభి, 2 తొడలు, 2 పాదాలు, వీటి మీద మంత్రంలోని ఒక్కో అక్షరంతో న్యాసం చేయాలి. ఈ పంచాక్షర రామ మంత్రానికి షడంగన్యాసాన్ని ఇలా చేయాలి. 1 రామ్ హృదయాయ నమః, 2 మాం శిరసే స్వాహ, 3 యం శిఖాయై వషట్, 4 నం కవచాయ హూం, 5 మహ
నేత్రత్రయాయౌ షట్ 6 రామాయ నమః అస్త్రాయ షట్ అని ఇదే విధంగా కరన్యాసం కూడా చేయాలి. ఈ మంత్రధ్యానం వనం మధ్యలో కల్పవృక్షం కింద కూర్చున్నవాడు, లక్ష్మణ ప్రగుణిత నారిగల ధనుస్సుని క్రీగంట చూసేవాడు, విసనకర్రతో వీస్తున్న జానకితో ఉన్నవాడు, శిరస్సు మీద జడలను ధరించేవాడు, మునిగణంతో పరివేష్టించబడినవాడు, శ్యామల శరీరుడు అయిన రాముడిని ధ్యానించాలి. మరొక ధ్యాన శ్లోకం కూడా ఉంది. దాని ప్రకారం పుష్పక విమానం మీద ఆసీనుడై ఉన్నవాడు, లక్ష్మణుడు ఛత్రాన్ని పట్టుకోగా సుగ్రీవ విభీషణాదులతో కూడి ఉండివాడు అయిన రామచంద్రుడిని ధ్యానించాలి. ఈ విధంగా ధ్యానిస్తూ ఉపాసకుడు శ్రీరామ పంచాక్షర మంత్రాన్ని 5 లక్షలు జపించాలి. శ్రీరామ మంత్రం ఇంకా స్వబీజం రామ్, కామబీజం క్లీం, స్తవబీజం ఓం, శక్తిబీజం హ్రీం, వాగ్బీజం హైం, లక్ష్మీబీజం శ్రీంలతో కూడిన 6 రకాలుగా ఉంటుంది. 1 రామ్ రామాయ నమః, 2 క్లీం రామాయ నమః, 3 ఐం రామాయ నమః, 4 శ్రీం రామాయ నమః, 5 హ్రీం రామాయ నమః, 6 ఓం రామాయ నమః అనే ఈ 6 మంత్రాల్ని శ్రీరామ షడక్షర మంత్రాలు అని అంటారు. ఇవి సాధకుడికి చతుర్వేద పురుషార్థాల్ని ప్రసాదిస్తాయి. భాషలో అకారం నుంచి క్షకారం వరకు 50 అక్షరాలున్నాయి. వీటిని మాతృకా వర్ణాలు అని అంటారు. వీటిలో ఒక్కో వర్ణాన్ని చతురక్షర రామ మంత్రానికి అనుసంధానం చేస్తే వరుసగా శ్రీం, హైం, క్లీం, ఓం అనే 4 రకాల బీజాక్షరాల్ని అనుసంధానం చేస్తే వివిధ రకాల రామ మంత్రాలు ఏర్పడతాయి. ఉదాహరణకి 1 శ్రీం రామచంద్ర, 2 హ్రీం రామచంద్ర, 3 క్లీం రామచంద్ర, క్లీం రామభద్ర, 4 ఓం రామచంద్ర, ఓం రామభద్ర. ఇవి పంచాక్షర రామ మంత్రాలు. వీటికి ముందు రామ్ అన్న బీజం చేరిస్తే ఇవే షడక్షర మంత్రాలు అవుతాయి. ఈ చతురక్షర రామ మంత్రానికి చివర స్వాహ అన్న పదం కూడా ఉంది. అలాగే హుం ఫట్ నమః అనే పదాలు కూడా ఉండవచ్చు. ఈ విధంగా శ్రీరామ షడక్షర మంత్రం మొత్తం 128 భేదాలతో ఉంటుంది. రామ్ రాఘవాయ నమః అనే ఈ షడక్షర మహామంత్రానికి బ్రహ్మ, సమ్మోహన, శక్తి, దక్షిణామూర్తి, అగస్త్యుడు, శివుడు అనే 6 ఋషులు. ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి. శ్రీరాముడు దేవత, రామ్, క్లీం అనేవి బీజాలు. ఋషి ఛందస్సు, దేవత బీజం, శక్తి కీలకాలతో న్యాసం చేయాలి. ఈ న్యాసాల్ని వరుసగా ఇలా చేయాలి. బ్రహ్మరంధ్రంలో ఋషి, భ్రూమధ్యంలో ఛందస్సు, హృదయంలో దేవత, నాభిస్థానంలో బీజం, తొడలలో శక్తిని, పాదాల్లో కీలకాన్ని న్యాసం చేయాలి. దానితో పాటు అంగన్యాస కరన్యాసాల్ని అనగా రామ్, రీం, రూం, రైం, రౌం, రహ అనే వర్ణాలతో కానీ మంత్రాలతో కానీ చేయాలి. ధ్యానం ఇలా చేయాలి. నీలిమేఘం లాంటి శరీరం కలిగినవాడు, సర్వదా వీరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, ధ్యానముద్రని ధరించినవాడు, మోకాలు మీద వామహస్తం ఉంచుకున్నవాడు, చేతిలో పద్మాన్ని ధరించి మేఘంలోని విద్యుల్లతల్లాగా ప్రక్కనే ఉండి కూర్చుని శ్రీరాముణ్ణి చూస్తున్న సీతాదేవి కలవాడు, మకుటంగాది వివిధాభరణాలు కాంతితో శోభించేవాడు అయిన శ్రీరాముడిని భజిస్తున్నాను. రామచంద్రాయ నమః, రామభద్రాయ నమః అనే విధంగా సప్తాక్షరి రామ మంత్రం 2 విధాలుగా ఉంటుంది. ఈ మంత్రం ఉత్తమమైనది, సకల వాంఛల్ని నెరవేరుస్తుంది. మరొకటి శ్రీరామ అష్టాక్షరి మంత్రం. ఇది ప్రణవ సహితంగా, ప్రణవరహితంగా కూడా ఉంటుంది. 1 ఓం రామాయ హూం ఫట్ స్వాహ. ఇది దివ్యమైన అష్టాక్షరి మంత్రం. దీనికి ఋషి, ఛందస్సు, మిగిలిన షడాంగాలు పూర్వమంత్రానికి అనగా షడాక్షర చేసినట్టే చేయాలి. మరో అష్టాక్షరి మంత్రానికి శ్రీరాముడే ఋషి, గాయత్రి, ఛందస్సు. శ్రీరాముడే దేవతగా ఉంటారు. శ్రీరామ అష్టాక్షరి మంత్రాలు కొన్ని ఇలా ఉంటాయి. 1 ఓం శ్రీం శ్రీం రామాయ నమః, 2 ఓం హ్రీం నమో రామాయ హ్రీం, 3 గ్లౌం శ్రీం శ్రీరామాయ నమః, 4 గ్లౌం హ్రీం నమో రామాయ హ్రీం.
ఈ అష్టాక్షర మంత్రాల్లో దేన్ని జపించినా అది ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రానికి సదాశివుడు ఋషి, గాయత్రి ఛందస్సు, శివోమా రామచంద్రుడు దేవత, దీర్ఘ సర్వయుక్త మాయాబీజంతో, ప్రణవయుక్త పంచాక్షర మంత్రంతో షడంగన్యాసం చేయాలి. ఉదాహరణకి హ్రాం ఓం నమో రామాయ నమః, హృదయాయ నమః, హ్రీం ఓం నమో రామాయ నమః, శిరసే స్వాహ, హ్రౌం ఓం నమో రామాయ నమః, శిఖాయై వషట్, హ్రైం ఓం నమో రామాయ నమః, కవచాయ హూం హ్రీం ఓం నమో రామాయ నమః, నేత్రత్రయాయౌ షట్, హరః ఓం నమో రామాయణాయ నమః, అస్త్రాయ షట్. త్రినేత్రుడు, చంద్రకళని ధరించినవాడు, త్రిశూలధరుడు, పరుడు, శరీరమంతా భస్మాన్ని పూసుకున్నవాడు, జటాధారి అయిన శ్రీరాముణ్ణి ధ్యానిస్తున్నాను. శ్రీరాముడికి ప్రియురాలు, స్త్రీలందరిలోకి గొప్ప సౌందర్యవతి, చంద్రుడిని శిరోభూషణంగా అలంకరించుకున్నది, పాశాంకుశ ధనుర్బాణాల్ని ధరించింది, 3 నేత్రాలు కలిగింది, ఉమాదేవి స్వరూపిణి అయిన సీతాదేవిని ధ్యానిస్తున్నాను అనగా ఈ మంత్రాలు శివరాముల అభేదాన్ని తెలిపేవిగా చెప్పబడ్డాయి. ఈ విధంగా ధ్యానం చేసిన ఉపాసకుడు ఈ అష్టాక్షర మంత్రాన్ని అక్షర లక్షలు అనగా 8 లక్షలు జపం చేయాలి. తరువాత శ్రద్ధగా తర్పణాదుల్ని చేసి బిల్వపత్రాలతో, ఫలపుష్పాలతో, నువ్వులు, ఆవు నెయ్యితో, తామర పూలతో హోమం చేయాలి. మరో మంత్రానికి వృష్యాదులపై ఈ విధంగా చెప్పి శ్రీం బీజం నమః శక్తి శ్రీ రఘునాథ ప్రీత్యర్థం జపే వినియోగ అనే వినియోగం చెప్పుకోవాలి. తర్వాత ఆ మంత్రాక్షరాలతో అంగన్యాస కరన్యాసాలు చేయాలి. ధ్యానం ఈ విధంగా చేయాలి. కేయూరాంగద కంకణాలతో, మణిగణాలతో ప్రకాశించేవాడు, కోటి పూర్ణచంద్రుల కాంతితో ప్రకాశించే ఛత్రం కలిగినవాడు, 16,000 బంగారు స్తంభాలతో ఉన్న మహామండపంలో దేవేంద్ర, భరత, లక్ష్మణ, శత్రుఘ్నాదులతో పరివేష్టించబడ్డవాడు, శ్యామల వర్ణశోభితుడు అయిన శ్రీరాముడిని భజిస్తున్నాను. అసలు ఇన్ని రకాల మంత్రాలు ఎందుకు? అవన్నీ నశించిపోయే ఫలితాలనే ఇస్తాయి. వాటి కోసం ఎంతో కష్టపడి మంత్రసాధన చేయాలి. వచ్చిన ఫలితాలన్నీ వృధానే. అవి ఆరంభంలో కొంత ఆశని చూపించి చివరికి విఫలం చేస్తాయి, సంసార దుఃఖాన్ని పెంచుతాయి. అందుకే అన్ని రకాల ఇతర మంత్రాలని వదిలిపెట్టి సమస్త మంత్రాల ఫలితాల్ని ఇచ్చేది, లోభాది దోషాల్ని నశింపజేసేది అయిన శ్రీరామ స్మరణం మమ అనే అష్టాక్షర మంత్రాన్ని రోజు జపిస్తే చాలు. అయినప్పటికీ 7 రకాల శ్రీరామ అష్టాక్షర మంత్రాలు బోధించబడ్డాయి. శ్రీరామ సప్తాక్షర మంత్రానికి ముందు వెనుక ప్రణవం అనగా ఓం చేర్చబడి 2 నవాక్షర మంత్రాలు కూడా చెప్పబడ్డాయి. 1 ఓం రామచంద్రాయ నమః ఓం, 2 ఓం రామభద్రాయ నమః ఓం అని ఈ నవాక్షర మంత్రానికి కూడా ఋషి ఛందస్సు న్యాసాలు రామ షడాక్షర మంత్రానికి చెప్పినట్టే చెప్పుకోవాలి. శ్రీరామ దశాక్షర మంత్రం జానకి వల్లభాయ హూం స్వాహ, ఇది కూడా సకల కోరికల్ని తీరుస్తుంది. ఈ దశాక్షర రామ మంత్రానికి వశిష్ఠుడు ఋషి, విరాట్ ఛందస్సు, సీతాదేవిని వివాహమాడిన రాముడు దేవత, జాం అనేది బీజం, స్వాహ శక్తి, క్లీం బీజంతో అంగకరన్యాసాలు అనగా క్లాం, క్లీం, క్లూం, క్లైం, క్లౌం, కహ అని చేయాలి. అలాగే ఈ మంత్రంలో 10 అక్షరాలలో విడివిడిగా ఒక్కో అక్షరంతో క్రమంగా తల, నుదురు, భ్రూమధ్యం, తాళువు, చెవులు, హృదయం, నాభి, ఊరువులు, జానువులు, పాదాలు వీటి మీద న్యాసం చేయాలి. అయోధ్య నగరంలో రత్నాలతో చిత్రాలతో అలంకరించబడిన రత్నమయ మండపంలో మందార పుష్పాలతో అలంకరించబడ్డ సింహాసనంలో ఆసీనుడై ఉన్న రాఘవుడిని, అదేవిధంగా రాక్షసులతో, వానరులతో, దివ్య విమానం మీదున్న దేవతలతో స్తుతించబడుతున్నవాడు, వామభాగంలో సీతాదేవి కలిగినవాడు, లక్ష్మణస్వామితో సేవించబడేవాడు, నీలమేఘ శ్యాముడు, ప్రసన్నమైన ముఖంతో ఉన్నవాడు, సర్వాభరణ భూషితుడు అయిన రాముడిని ధ్యానించాలి. ఇలా చేసి ఈ దశాక్షర రామ మంత్రాన్ని తదేక దీక్షతో అక్షర లక్షలు జపం చేయాలి.
మరొక దశాక్షర మంత్రం రామాయ ధనుష్పాణాయ స్వాహ. ఈ మంత్రానికి ఋషి బ్రహ్మ, ఛందస్సు విరాట్, రాక్షసమర్దన రాముడు దేవత. అంగన్యాస కరన్యాసాలు పై మంత్రానికి చేసిన విధంగానే చేయాలి. శ్రీరామ ఏక దశాక్షర మంత్రం. శ్రీరామ దశాక్షర మంత్రానికి ముందు అనగా వరుసగా ఓం హ్రీం శ్రీం క్లీం ఐం రామ్ వీటితో ఏదో ఒక బీజాక్షరాన్ని చేరిస్తే అది 6 విధాలైన శ్రీరామ దశాక్షర మంత్రాలు అవుతాయి. ఆ మంత్రాలు ఇలా ఉంటాయి. 1 ఓం రామాయ ధనుష్పాణాయే స్వాహ. 2 హ్రీం రామాయ ధనుష్పాణాయే స్వాహ. 3 శ్రీం రామాయ ధనుష్పాణాయే స్వాహ. 4 క్లీం రామాయ ధనుష్పాణాయే స్వాహ. 5 ఐం రామాయ ధనుష్పాణాయే స్వాహ. 6 రామ్ రామాయ ధనుష్పాణాయే స్వాహ అని. వీటికి అంగన్యాస కరన్యాస ధ్యానాలు శ్రీరామ షడాక్షర మంత్రానికి చెప్పిన విధంగానే ఉంటాయి. ఈ ఏకదశాక్షర మంత్రాలకి ఋషి శ్రీరాముడు, ఛందస్సు జగతి, శ్రీరాముడే దేవత, ఓంకారం బీజం, క్లీం శక్తి, హ్రీం కీలకం అని గ్రహించాలి. ఈ మంత్రాల న్యాసాన్ని మంత్రంలోని అక్షరాలతో చేయాలి. శ్రీరామ దశాక్షర మంత్రాలు ఇవి 2 రకాలుగా ఉంటాయి. 1 ఓం హ్రీం భరతాగ్రజ రామ క్లీం స్వాహ. 2 ఓం నమో భగవతే రామచంద్రాయ. ఈ 2 మంత్రాలకి ఋషి, ఛందస్సు పూర్వ మంత్రానికి చెప్పిన విధంగానే ఉంటాయి. ఇది ఉపాసకుల సకల వాంఛల్ని తీరుస్తుంది. 1 శ్రీరామత్రయ అనగా 13 దశాక్షర మంత్రం. 1 శ్రీరామ జయరామ జయ జయ రామ. ఈ మంత్రం ఋషి, ఛందస్సులు కూడా పై మంత్రానికి చెప్పిన విధంగానే చెప్పాలి. ఈ మంత్ర అంగన్యాస హృదయన్యాసాలు ఈ విధంగా చేయాలి. శ్రీరామ జయ హృదయాయ నమః. శ్రీరామ జయ శిరసే స్వాహ. శ్రీరామ జయ శకయై వషట్. శ్రీరామ జయ కవచాయ హూం. శ్రీరామ జయ నేత్రత్రయాయౌ షట్. శ్రీరామ జయ అస్త్రాయ షట్ అని న్యాసాలు చెప్పుకోవాలి. ఈ మంత్రానికి ధ్యానం దశాక్షరి మంత్రానికి చెప్పిన ధ్యాన శ్లోకమే. శ్రీరామ చతుర్దాక్షర మంత్రం. ప్రణవం అనగా ఓం మొదలైన బీజాక్షరాలని త్రయోదశ అనగా 13 క్షర మంత్రానికి ముందు చేరిస్తే అది చతుర్దాక్షర రామ మంత్రం అవుతుంది. ఇదే త్రయోదాక్షర మంత్రానికి చివర రామ అన్న పదం చేరిస్తే అది పంచదశాక్షర రామ మంత్రం అవుతుంది. ఈ మంత్రాలు ఉపాసించిన వారికి వారి కోరిన ఫలాల్ని ప్రసాదిస్తాయి. నమః సీతాపతియే రామాయ హన హన హూం షట్. ఇది శ్రీరామ షోడ అనగా 16 షాక్షరి మంత్రం. ఈ మంత్రానికి అగస్త్యుడు ఋషి, బృహతి ఛందస్సు, శ్రీరాముడు దేవత అని గ్రహించాలి. ఈ మంత్రానికి రామ్ అనేది బీజం, షట్ శక్తి, హూం కీలకం. ఈ విధంగా చెప్పి మంత్రాలలోని అక్షరాల్ని 6 భాగాలుగా చేసి కర హృదయ న్యాసాలు చేయాలి. ఈ మంత్రానికి కూడా పూర్వం చెప్పిన ప్రణవాది అనగా ఓం బీజాక్షరాలని ముందు చేరిస్తే శ్రీరామ సప్తదశాక్షర మంత్రం అవుతుంది. చేర్చాల్సిన బీజాక్షరాలు ఓం హ్రీం క్లీం శ్రీం హైం అనేవి. శ్రీరామ అష్టదశాక్షర మంత్రం ఓం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః. ఈ అష్టదశాక్షర అనగా 18 మహామంత్రానికి విశ్వామిత్రుడు ఋషి, గాయత్రి ఛందస్సు, మహాపురుషుడైన శ్రీరాముడు దేవత. మిగిలిన అంగాలన్నీ పూర్వం చెప్పిన మంత్రానికి చేసిన విధంగానే చేయాలి. ఈ మంత్రానికి కూడా ఓం హ్రీం శ్రీం క్లీం ఐం అనే అక్షరాల్ని ముందు చేరిస్తే 5 రకాల 19 రకాల మంత్రం అవుతుంది. ఇదే విధంగా 20 నుంచి 23 అక్షరాల శ్రీరామ మంత్రాలు ఉన్నాయి. 1 వింశత్యక్షర అనగా 20 అక్షరాల శ్రీరామ మంత్రం ఓం నమో భగవతే రామాయ సర్వ సౌభాగ్యం దేహిమే స్వాహ. 2 ఏకవింశత్యక్షర అనగా 21 అక్షరాల శ్రీరామ మంత్రం ఓం నమో భగవతే రామాయ సకలాపన్ని నారాయణాయ స్వాహ. 3 ద్వావింశత్యక్షర అనగా 22 అక్షరాల శ్రీరామ మంత్రం ఓం శ్రీం రామ్ దాశరథాయ సీతావల్లభాయ సర్వాభీష్టదాయ నమః. 4 త్రయోవింశత్యక్షర అనగా 23 అక్షరాల శ్రీరామ మంత్రం
ఓం నమో భగవతే వీర రామాయ సకల శత్రున్ హన హన స్వాహ. 1. ఈ మంత్రం సకల శత్రువుల్ని సంహరిస్తుంది. ఈ మంత్రానికి ఋషి విశ్వామిత్రుడు, ఛందస్సు గాయత్రి, వీరరాఘవుడు దేవత, శక్తి కీలకం అనేవి పూర్వ మంత్రాలకు చెప్పినవే గ్రహించాలి. ఈ మంత్రాన్ని 6 భాగాలుగా చేసి కరహృదయన్యాసాలు చేయాలి. ఈ మంత్రానికి ధ్యానం ఇలా చేయాలి. వీరరాముడు ధనస్సుతో శరాన్ని సంధించి రావణాసుడిని చూస్తున్నట్టుగా రాముడు రథాన్ని అధిరోహించి చేతిలో వజ్రాన్ని గ్రహించి ఉన్నాడు. ఈ విధంగా ధ్యానం చేసి మంత్రాన్ని జపించాలి. 1. శ్రీరామ చతుర్వింశత్యక్షర అనగా 24 అక్షరాల మంత్రం. ఓం నమో భగవతే శ్రీరామాయ తారకాయ బ్రాహ్మణే మాం తారాయ నమః. ఓం. దానికి ఛందస్సు బీజం లాంటివి పూర్వమంత్రాలని గ్రహించాలి. అంగకరన్యాసాలు అనగా రామ్, రీం, రూం, రైం, రౌం, రహ అని చేయాలి. 2. పంచవింశత్యక్షర అనగా 25 అక్షరాల శ్రీరామ మంత్రం. క్లీం ఓం నమో భగవతే రామచంద్రాయ సకల జన వశ్యకరాయ స్వాహ. ఇది కామాత్మకమైన మంత్రం. సకల జన వశీకరణ శక్తిని కలిగిస్తుంది. ఈ మంత్రానికి ముందు ఓంకారాన్ని చేరిస్తే అది 26 అక్షరాల మంత్రం అవుతుంది. ఇదే మంత్రానికి చివర కూడా ఓంకారాన్ని చేరిస్తే అది 27 అక్షరాల శ్రీరామ మంత్రం అవుతుంది. అష్టవింశత్యక్షర అనగా 28 అక్షరాల శ్రీరామ మంత్రం. ఓం నమో భగవతే రక్షోఘ్న విశదాయ సర్వ విఘ్నాన్ నివారాయ స్వాహ. ఈ మంత్రానికి చివర ఓంకారాన్ని చేరిస్తే అది 29 అక్షరాల మంత్రం అవుతుంది. ఇదే మంత్రానికి ముందు రామ్ అనే బీజాక్షరాన్ని చేరిస్తే అది 30 అక్షరాల శ్రీరామ మంత్రం అవుతుంది. 32 అక్షరాల రామ మంత్రం. రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ బోధసాన్యాంత కాస్మాకం శ్రియం దాపయే దేహిమే. భావం: మహత్తరమైన ధనస్సు ధరించిన శ్రీరామభద్ర, రఘువీర, నృపోత్తమ, దశముఖుడైన రావణాసురుని సంహరించిన శ్రీరామ, నాకు శ్రేయస్సుని ప్రసాదించి నన్ను అనుగ్రహించు. ఈ మంత్రానికి ఛందస్సు అనుష్టబ్. ఋషి దేవతా శ్రీరాముడే. బీజం రామ్, శక్తి యం. అష్టార్థ సిద్ధి కోసం వినియోగం చెప్పుకోవాలి. శ్రీరామ మంత్రంలో రామభద్ర మహేశ్వాస హృదయాయ నమః, రఘువీర నృపోత్తమ శిరసే స్వాహ, బోధసాన్యాంతక శిఖయై వషట్, అస్మాకిం శ్రియం కవచాయ హూం, దాపయ నేత్రత్రయాయౌషట్, దేహిమే అస్త్రాయ షట్ అని హృదయ కరన్యాసాలు చేయాలి. ఈ మంత్రధ్యానం భావం: ధనుర్బాణాలు ధరించిన శ్యామవర్ణుడు అయిన శ్రీరామభద్రుడు రావణాసురుడిని సంహరించి త్రిలోక రక్షణ కార్యాన్ని పూర్తి చేసుకొని సుగ్రీవ విభీషణలతో సహా తిరిగి వస్తున్నట్టు భావన చేసి పై చెప్పిన మంత్రానికి 10 లక్షల సార్లు జపించాలి. 32 అక్షరాల రామ మంత్రం. రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ బోధసాన్యాంత కేస్మాకం శ్రియం దాపయే దేహిమే. శ్రీరామ గాయత్రీ మంత్రం. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. శ్రీరామ గాయత్రీ మంత్రానికి ముందు ప్రణవం అనగా ఓం చేరిస్తే ఆ మంత్రం మోక్షప్రదమైనదవుతుంది. ఇదే మంత్రానికి ముందు హ్రీం బీజాన్ని చేరిస్తే అది పాండిత్యాన్ని ప్రసాదిస్తుంది. రామ్ అనే బీజాక్షరాన్ని కూడా చేరిస్తే లక్ష్మీ ప్రాప్తిని కలిగిస్తుంది. క్లీం అనే బీజాక్షరాన్ని చేర్చి జపిస్తే లోకరక్షణ, సమ్మోహన శక్తి కలుగుతుంది. ఈ విధంగా శ్రీరామ గాయత్రీ మంత్రానికి ముందు పైన తెలిపిన ఓం, హ్రీం, రామ్, క్లీం అనే బీజాక్షరాలను చేరిస్తే ఇది 29 అక్షరాల దివ్య మంత్రం అవుతుంది. ఈ మంత్రంలోని దాశరథాయ హృదయాయ నమః, విద్మహే శిరసే స్వాహ, సీతావల్లభాయ శిఖాయ వషట్, ధీమహి కవచాయ హూం, తన్నో రామః నేత్రత్రయాయౌషట్, ప్రచోదయాత్, అస్త్రాయషట్ అని హృదయ కరన్యాసాలు చేయాలి. బీజం, ధ్యానం మిగిలినవన్నీ శ్రీరామ షడాక్షర మంత్రానికి చెప్పినవి గ్రహించాలి. 47 అక్షరాల శ్రీరామ మంత్రం. ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయ అమిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః.
ఓం. ఇది మాలా మంత్రం. ఈ మంత్రానికి ఋషి బ్రహ్మ, ఛందస్సు అనుష్టుప్, శ్రీరాఘవరాముడు దేవత. ఈ మంత్రానికి 7, 6, 7, 10, 6, 11 అక్షరాలతో హృదయ కరన్యాసాలు చేయాలి. ఈ మంత్రానికి ధ్యానం దశాక్షర మంత్రానికి చెప్పిన దాన్ని గ్రహించాలి. ఈ మంత్రం 1,00,000 సార్లు జపించాలి. సీతాదేవి షడక్షర మంత్రం. శ్రియం సీతాయ స్వాహ. ఈ మంత్రానికి జనకుడు ఋషి, ఛందస్సు గాయత్రి, సీతా భగవతి దేవత. శ్రీం బీజం నమః శక్తి. సీతాదేవి కీలకం. ఇష్టార్థ వినియోగాన్ని చెప్పాలి. ఈ మంత్రానికి శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం స్రహ అనే బీజాక్షరాలతో కరహృదన్యాసాలు చేయాలి. స్వర్ణభా నుంచి సంస్థితాం వరకు సీతాదేవి ధ్యాన శ్లోకం. దీని భావం: శ్రీ సీతాదేవి షట్కోణ యంత్రంలో ఆసీనుడై ఉన్న శ్రీరామచంద్రుడి ఎడమ తొడ మీద కూర్చుంది. ఆమె దక్షిణహస్తంలో పద్మం ఉన్నది అని భావించాలి. శ్రీ లక్ష్మణస్వామి మంత్రం. లం లక్ష్మణాయ నమః. ఇది సప్తాక్షర లక్ష్మణ మంత్రం. ఈ మంత్రానికి అగస్త్యుడు ఋషి, ఛందస్సు గాయత్రి, లక్ష్మణస్వామి దేవత. బీజం లం. నమః శక్తి. చతుర్విధ పురుషార్థ సిద్ధి కోసం జపంలో వినియోగాన్ని చెప్పుకోవాలి. అంగకరన్యాసాల్ని అనగా లాం లీం లూం లైం లౌం లహ అనే బీజాక్షరాలతో చేయాలి. పైన ద్విభుజం నుంచి తత్పరం వరకు లక్ష్మణ మంత్ర ధ్యానం. దీని భావం: 2 భుజాలతో బంగారం లాంటి దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు, అందమైన శరీరం కలిగినవాడు, పద్మం లాంటి కళ్ళు కలిగినవాడు అయిన లక్ష్మణస్వామి ధనుర్బాణాలు ధరించిన శ్రీరాముడిని సేవిస్తున్నట్టుగా భావించాలి. సప్తాక్షర భరత మంత్రం. బం భరతాయ నమః. ఈ మంత్రానికి అగస్త్యుడు ఋషి, ఛందస్సు గాయత్రి, భరతుడు దేవత. అంగన్యాస కరన్యాసాలని భాం భీం భూం భైం భౌం భహ అనే బీజాక్షరాలతో చేయాలి. భరతం నుంచి భజే వరకు ధ్యానం శ్లోకం. దాని భావం: శ్యామలమైన వర్ణం కలిగినవాడు, శాంత స్వభావుడు, రామసేవా పరాయణుడు, ధనుర్బాణాలని ధరించినవాడు, వీరుడు, కైకేయి పుత్రుడు అయిన భరతుడిని భజిస్తున్నాను. శత్రుఘ్న మంత్రం. సం శత్రుఘ్నాయ నమః. ఇది శత్రుఘ్న సప్తాక్షరి మంత్రం. దీనికి ఋషి అగస్త్యుడు, ఛందస్సు గాయత్రి, శత్రుఘ్నుడు దేవత. షం బీజం. నమః శక్తి. సాం సీం సూం సైం సేం సహ అనే బీజాక్షరాలతో కరహృదన్యాసాలు చేయాలి. ద్విభుజం నుంచి తనయం భజే వరకు ధ్యాన శ్లోకం. దీని భావం: 2 భుజాలు కలిగినవాడు, బంగారం లాంటి శరీర కాంతితో ప్రకాశించేవాడు, శ్రీరామ సేవా పరాయణుడు, లవణాసురుడిని సంహరించినవాడు, సుమిత్రాదేవి సుపుత్రుడు అయిన శత్రుఘ్నుడిని ధ్యానిస్తున్నాను అని ధ్యానించాలి. హనుమన్ మంత్రం. హ్రం హనుమతే నమః. ఇది రామభక్తుడైన హనుమన్ మంత్ర రాజ్యం. దీనికి రామచంద్రుడు ఋషి, ఛందస్సు గాయత్రి, హనుమంతుడు దేవత. ఈ మంత్రానికి హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ అనే బీజాక్షరాలతో కరహృదన్యాసాలు చేయాలి. ద్విభుజం నుంచి రామసేవకం వరకు హనుమంతుడి ధ్యానం. భావం: 2 భుజాలతో బంగారం లాంటి శరీరం కాంతితో ప్రకాశించేవాడు, మౌంజీ కౌపేనధరుడు, రామసేవకుడు అయిన ఆంజనేయుడిని అనగా నన్ను ధ్యానించాలి. తృతీయోధ్యాయః. సనకాది మునులు హనుమంతుడిని ఇలా అడిగారు: ఆంజనేయ మహాబలవంత, నీవు ఇప్పటిదాకా చెప్పిన మంత్రాలకు పూజ, పీఠ వివరాలు, యంత్ర నిర్మాణం ఎలా చేయాలి అనే విషయాలు బోధించు అని అడిగారు. హనుమంతుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు: ముందుగా షట్కోణాన్ని లిఖించుకోవాలి. దాని మధ్యలో రాం శ్రీం అనే బీజాక్షరాలని వ్రాయాలి. ఈ షట్కోణం క్రింది భాగంలో సాధించాల్సిన కార్యం గురించి ద్వితీయ విభక్తి అంతంగా రాయాలి. ఆ బీజాక్షరాలకి పైభాగంలో సాధన గురించి షష్ఠీ విభక్తి అంతంగా వ్రాయాలి. 2 ప్రక్కల దృష్టి బీజాల్ని వ్రాయాలి. ఈ బీజాలకి 4 వైపులా జీవ ప్రాణ శక్తి వశ్య బీజాలు వ్రాయాలి. ఈ బీజాలకు చుట్టూ ముందు వెనుకలతో 2 ప్రణవాలను చేర్చి దానితో చుట్టాలి. ఆగ్నేయ, ఈశాన్య, నైరుతి, వాయువ్య దిక్కుల కోణాలలో, తూర్పు పడమరలలో దీర్ఘస్వరంతో రామ బీజాక్షరాల్ని అనగా
రామ్, రీం, రూం, రైం, రౌం, రహ లను లిఖించాలి. అదేవిధంగా హృదయాది మంత్రాలను కూడా లిఖించాలి. ఈ బీజాలతో ఒక క్రమ పద్ధతిలో హృదయం నుండి ముఖం వరకు మంత్రాన్ని వ్రాయాలి. షట్కోణాల ప్రక్క భాగంలో శ్రీం, హ్రీం అనే 2 బీజాక్షరాలు వ్రాయాలి. కోణాల లోపల, బయట, అగ్రభాగాలలో వారాహ బీజమైన హూం లిఖించాలి. బీజసహితంగా ఉన్న కోణాల అంతరాళంలో క్లీం అనే బీజాక్షరాన్ని లిఖించాలి. కోణాగ్ర భాగంలో ఇంతకు ముందు వ్రాసిన హూం అనే బీజాక్షరానికి 2 వైపులా ఐం అనే బీజాన్ని లిఖించాలి. ఆ తర్వాత 3 వృత్తాలు లిఖించాలి. ఆ వృత్తాలకు బయట అష్టదళాలు లిఖించాలి. ఆ దళాలకు లోపల అనగా ప్రతి దళంలోనూ 2 అక్షరాలు చొప్పున 16 స్వరాలు అనగా అచ్చు అక్షరాలు లిఖించాలి. తరువాత ఒక్కోటి వంతుగా వర్ణాక్షరాలైన అనగా ఆ, క, చ, ట, త, ప, య, స అనేవి ఒక్కో దళంలో వ్రాయాలి. ఆ దళాలలో దళానికి 6 అక్షరాల చొప్పున మాలా మంత్రాన్ని లిఖించాలి. చివరి దళంలో 5 అక్షరాలే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 3 వృత్తాల్ని లిఖించాలి. ఆ వృత్తాలకి బయట 8 దళాలు వ్రాయాలి. వాటి ప్రక్కన శ్రీం బీజం లిఖించాలి. తిరిగి మరో వృత్తం గీయాలి. దానికి బయట 12 దళాలు వ్రాయాలి. ఆ దళాలలో ప్రతి దళంలో ఒక్కో అక్షరం చొప్పున శ్రీ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ లిఖించాలి. దానికి ప్రక్క భాగంలో అకారం నుంచి క్షం కారం వరకు దానికి 4 అక్షరాలు చొప్పున లిఖించాలి. చివరి దళంలో 7 అక్షరాలు వ్రాయాలి. మళ్ళీ మరో వృత్తాన్ని గీయాలి. దానికి 16 దళాలు లిఖించాలి. ఆ దళాలలో ఓం, హ్రీం, భరతాగ్రజ, రామ, క్లీం, స్వాహ, హూం, ఫట్, నమః అనే 16 అక్షరాల మంత్రాన్ని లిఖించాలి. దానికి ప్రక్క భాగంలో హ్రీం అనే మాయాబీజాన్ని లిఖించాలి. తరువాత మరో వృత్తాన్ని గీయాలి. ఆ వృత్తం మీద 32 దళాలు లిఖించాలి. ఆ దళాలలో నృసింహ మంత్రరాజమైన అనుష్టబ్ మంత్రాన్ని ఒక్కో అక్షరం చొప్పున అనగా ఉగ్రం, వీరం, మహావిష్ణుం, జ్వలంతం, సర్వతోముఖం, నృసింహం, భీషణం, భద్రం, మృత్యుం నమామ్యహం లిఖించాలి. ఆ దళాల ప్రక్క భాగంలో అష్టవసువుల, ఏకాదశ రుద్రుల, ద్వాదశాదిత్యుల మంత్రాల్ని లిఖించాలి. ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని, చివర నమఃని చేర్చాలి. అష్టవసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12, మొత్తం 31 మంది దేవతలు. 32వ దళంలో వషట్ అనే పదాన్ని లిఖించాలి. దానికి బయట కూడా వషట్ని వ్రాయాలి. తిరిగి మరో వృత్తాన్ని గీయాలి. ఈ వృత్తానికి బయట 3 చతురాలుగా ఉండే రేఖల్ని లిఖించాలి. ఈ రేఖల్నే భూపురాలు అంటారు. ఆ భూపురాలకు 4 దిక్కుల 2 చొప్పున 8 మూలల్లో 4 రాసులు మొత్తం 12 రాసులు మొదటి అక్షరాల్ని బీజాలుగా దానికి చతుర్థి విభక్తిని అనగా వేం, వేషాయ నమః చేర్చి వ్రాయాలి. ఆ భూపురాల బాహ్యంలో అనంత, వాసుకి మొదలైన 8 మంది నాగదేవతల్ని ప్రతిష్ఠించాలి అనగా లిఖించాలి. భూపురాల లోపలి భాగంలో 4 దిక్కుల్లో నారసింహ బీజమైన క్రౌం బీజాక్షరంను, కోణాలలో వారాహి బీజమైన హూం బీజాక్షరంను లిఖించాలి. ఇది సకల దేవతాత్మకమైన మహాయంత్రం. ఇది సకల వాంఛల్ని తీర్చి పూజించిన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ యంత్రం శ్రీరామ ఏకాక్షర మంత్రం నుంచి నవాక్షర మంత్రాల వరకు ఉపయోగపడుతుంది. ఈ మహాయంత్రానికి మొత్తం 10 ఆవరణలుంటాయి. షట్కోణ చక్ర మధ్య భాగంలో అంగసహితంగా శ్రీరాఘవుడిని పూజించాలి. 6 కోణాలతో అంగం ద్వారా మొదటి కోణం ఉంటుంది. ఆ ఆవరణ తరువాత అష్టదళాల మూల భాగంలో ఆత్మాది ఆవరణ, దాని తరువాత వాసుదేవ్యాది ఆవరణ ఉన్నాయి. ద్వితీయ, అష్టమ దళాల మూలంలో దృష్ట్యాది ఆవరణ, దాని తరువాత హనుమదాది ఆవరణ ఉన్నాయి. అలాగే ద్వాదశ దళాలలో వశిష్ఠాది ఆవరణ ఉంది. ధ్రువ షోడశ దళాలలో నీల్యాది ఆవరణ, 32 దళాలలో ధ్రువాది ఆవరణ, భూపురాలకి లోపల ఇంద్రాది ఆవరణ, బయట వజ్రాది ఆవరణ ఉన్నాయి. ఈ విధంగా ఆవరణ సహితంగా
యంత్రాన్ని పూజించి మూలమంత్రాన్ని పూజించాలి. ఇక దశాక్షరి అనగా 10 నుంచి ద్వాత్రింశత్ అనగా 32 అక్షరాల వరకు ఉన్న శ్రీరామ మంత్రాలకు పూజా పీఠం అనగా యంత్ర నిర్మాణం వివరించబడుతుంది. ముందుగా షట్కోణాన్ని లిఖించాలి. దాని మధ్యలో రామ్ బీజాన్ని ఉంచాలి. ఆ తర్వాత శ్రీరామ దశాక్షర మంత్రం మొదటి అక్షరమైన కామబీజం క్లీంతో దీనికి వేష్ణనం చేయాలి. 6 కోణాలలో అనగా ఆగ్నేయ, ఈశాన్య, నైరుతి, వాయువ్య, పూర్వ, పశ్చిమాలు 6 అంగాలుగా అంకితం చేయాలి. ఆ కోణాల కపోల భాగంలో శ్రీం హ్రీం బీజాక్షరాలను లిఖించాలి. కోణాల అగ్రభాగంలో క్రోధబీజమైన హుంను లిఖించాలి. ఆ తర్వాత ఒక వృత్తాన్ని గీయాలి. ఆ వృత్తం బయట అష్టదళాలని లిఖించాలి. ఆ దళాలలో 6 అక్షరాలతో ఒక క్రమ పద్ధతిలో మాలామంత్రాన్ని రాయాలి. ఆ దళాల కపోల భాగంలో 2 చొప్పున 16 స్వరాలు అనగా అచ్చులు లిఖించాలి. ఆ తరువాత వృత్తాన్ని గీయాలి. ఆ వృత్తం చుట్టూ అకారం నుంచి క్షకారం వరకు అన్ని అక్షరాలను లిఖించాలి. భూపురానికి 8 దిక్కుల్లో 8 శూలాగ్రాల్ని ఉంచాలి. 9 దిక్కుల్లో నారసింహ బీజమైన క్రౌంని, కోణాలలో వారాహ బీజమైన హుంని లిఖించాలి. ఇది మహాయంత్రం. ఇదే ఆధార శక్తి సహితమైన వైష్ణవీ పీఠం. దీనిలో అంగాలతో మొదటి ఆవరణ ఉంది. దీని మధ్యలో శ్రీరాముడు, వామభాగంలో సీతాదేవి, వారిద్దరికీ ఎదురుగా సాజ్ఞ సరాలు, అష్టదళాల మూల భాగంలో హనుమదాది ద్వితీయ ఆవరణ, సృష్ట్యాదులతో తృతీయ ఆవరణ, ఇంద్రాదులతో చతుర్థ ఆవరణ, వజ్రాదులతో పంచమావరణ ఉన్నాయి. ఈ యంత్రాన్ని ఆరాధించే సమయంలో శ్రీరామ దశాక్షర మంత్రాన్ని జపించాలి. చతుర్థోధ్యాయ. సనకాది మునులు ఆంజనేయుడిని ఇలా అడిగారు, హనుమ, శ్రీరామ మంత్ర పురచ్చరణ విధానం గురించి మాకు చెప్పు అని. హనుమంతుడు చెబుతున్నాడు, ప్రతిరోజు 3 పూటల స్నానం చేయాలి. కేవలం పాలు, కందమూలాలు అనగా దుంపలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ జపం చేయాలి. అవి తినలేకపోతే పాలతో చేసిన పాయసాన్నం కానీ హవిష్యాన్నం కానీ భుజించవచ్చు. హవిష్యాన్నం అనగా బియ్యంతో నెయ్యి వేసి కలిపి దాన్ని కడగకుండా సరాసరి వండటం. తినే ఆహారంలో ఉప్పు, పులుపు, కారం, తీపి, వగరు, చేదు లాంటి 6 రసాలని వదిలిపెట్టాలి. జపం చేసేవాడు ఏ ఆశ్రమంలో అనగా బ్రహ్మచారి, గృహస్థు ఉంటే ఆ ఆశ్రమ ధర్మాల్ని పాటించాలి. వనితా భోగాలు విసర్జించాలి. భూమి మీదే పడుకోవాలి. బ్రహ్మచర్య వ్రతంలో ఉండాలి. ఐహిక సుఖాల్ని వదిలి గురుభక్తి తత్పరుడవ్వాలి. గురువు ఉపదేశించిన విధంగా శ్రీరాముడిని అనన్యభావంతో ధ్యానించాలి. శ్రీరామ మంత్రాన్ని సూర్య, చంద్ర, గురుదీప, గో బ్రాహ్మణుల సమీపంలో కానీ శ్రీరామాలయంలోని రాముడి సన్నిధిలో కానీ మౌనంగా మంత్రార్థాన్ని భావిస్తూ జపం చేయాలి. జపానికి ఆసనంగా వ్యాఘ్ర అనగా పులి చర్మం లేక ధర్మాసనాన్ని వినియోగించాలి. ఆ ఆసనం మీద సుఖంగా కూర్చొని జపం చేయాలి. తులసి, పారిజాతం, శ్రీవృక్షం అనగా ఉసిరి చెట్టు నీడలో జపం చేస్తే మంచిది. జపానికి తామర, తులసి, రుద్రాక్ష పూసలతో చేసిన మాలని ఉపయోగించవచ్చు. లేదా మాతృకామాల అనగా అక్షరమాలతో మనస్సులో జపం చేయాలి. వైష్ణవీ పీఠం మీద పూజ చేసి మంత్రాన్ని అక్షర లక్షలు జపించాలి. ఇక్కడ మాతృకామాల అంటే ఆ నుంచి సా వరకు ఉన్న అక్షరాల్ని అం, ఆం, ఇం, ఈం అనే వాటిని ప్రతి అక్షరానికి ముందు ఓం, చివర నమఃను చేర్చి అనగా ఓం అం నమః మూలమంత్రంతో కలిపి జపించటం. ఈ విధమైన నియమాలతో రామమంత్రాన్ని జపించిన తరువాత జపంలో 16వ భాగం తర్పణం చేయాలి. ఉదాహరణకు రామ్ రామాయ నమః, శ్రీరామం తర్పయామి అని చెబుతూ ఆవు పాలతో తర్పణం చేయాలి. ఆ తర్పణ దశాంశం మూలమంత్రానికి స్వాహ చేర్చి రామ్ రామాయ నమః స్వాహ హోమం చేయాలి. మార్జనంలో 10వ వంతు బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. ఈ విధంగా చేసిన తరువాత మూలమంత్రంతో రాముడికి పుష్పాంజలి సమర్పించాలి. ఈ విధంగా మంత్రపురచ్చరణ చేసిన సాధకుడు సిద్ధిని పొంది
జీవన్ముక్తుడవుతాడు. వధువు వరుణ్ణి వరించిన విధంగా అనిమాది అష్టసిద్ధులు అతన్ని వరిస్తాయి. మునీశ్వరులారా, ఐహిక సుఖాల కోసం, కష్ట నివారణ కోసం రామమంత్రాన్ని ఉపయోగించకూడదు. అలాంటి కష్టాలు ప్రాప్తిస్తే రామసేవకుడైన అనగా హనుమంతుడు నా మంత్రాన్ని జపించాలి. ఎందుకంటే రామమంత్రం మోక్షకారకమైనది. ఎవడైతే శ్రీరామచంద్రుడిని భక్తిగా సేవిస్తూ ఉపాసిస్తూ ఉంటాడో అలాంటి భక్తుడి కోరికల్ని తీర్చటానికి నేను సదా సిద్ధంగా ఉంటాను. పంచమోజాయ. సనకాది మునులు తిరిగి హనుమంతుడిని ఇలా అడిగారు, ఆంజనేయ, దయచేసి మాకు శ్రీరామ మంత్రార్థాన్ని ప్రబోధించండి అని హనుమంతుడు చెబుతున్నాడు. మునులారా, శ్రీరాముడి మంత్రాలన్నిటికన్నా రామ షడక్షర మంత్రం చాలా గొప్పది. ఈ షడక్షర మంత్రం వివిధ రకాలుగా ప్రచారంలో ఉంది. ఈ షడక్షర మంత్ర మహిమ పరమేశ్వరుడికి బాగా తెలుసు. ఈ మంత్రం శివకేశవాత్మకమైనది. నారాయణ అష్టాక్షరి, శివ పంచాక్షరి మంత్రాలలో ఉన్న ప్రాణబీజాలు అనగా రామ తీసుకొని యోగులు జపిస్తూ ఉంటారు. ఈ రామ మంత్రం సచ్చిదానంద పరమార్థం గురించి చెబుతుంది. వ్యంజనం నిష్కల బ్రహ్మను గురించి చెబుతుంది. ఈ మంత్రంలోని అకారం స్వరం అనగా ప్రాణం, ఇది మాయకు వాచ్యంగా ఉంటుంది. వ్యంజనాలతో అనగా హల్లులు, స్వరానికి అనగా హచ్చులు సంయోగం ఉంది. దాన్ని చేతనంలో ప్రాణ సంయోగంగా గ్రహించాలి. అందువల్లనే జ్యోతిర్మయమైన రేఫలో అకారం సంయోజనం చేయబడింది. ఇక ఇందులోని అనగా రామ మకారం అభ్యుదయార్థం, అందుకే దీన్ని మాయా అంటారు. ఈ మకారం అనేది రామ మంత్రానికి స్వీయ బీజం కనుకనే రామ అన్న శబ్దంతో మాయా సహితమైన పరబ్రహ్మ ప్రతిపాదించబడుతున్నాడు. రామ్లోని అనుస్వరాన్ని బిందువు అని చెబుతారు. అందుకనే ఈ బీజం సబిందు పురుషబోధకం అవుతుంది. ఆ బీజంలో ఉన్న పురుషుడే శివ, సూర్య, చంద్ర స్వరూపుడు. జ్యోతి అతడికి శిఖ, నాదం అతడికి రూపం. ఆ నాదాన్నే ప్రకృతి అంటారు. ప్రకృతి పురుషులిద్దరూ ఈ మాయా సహిత బ్రహ్మ వల్లనే కల్పించబడ్డారు. బిందువు పురుషుడు, నాదం ప్రకృతి. ఆ బిందు నాద ప్రకృతి అనేది అగ్నికళ, చంద్రకళ స్వరూపంగా ఉంటుంది. అందుకే అగ్నిశోమాత్మక బీజం రామబీజంతో ప్రతిష్ఠితమై ఉంది. ఎలాగైతే మర్రి చెట్టు పండులో సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ మహావృక్షం ఇమిడి ఉన్నదో అదేవిధంగా రామబీజమైన రామ్లో ఈ చరాచర జగత్తు ఇమిడి ఉంది. బీజంలో చెప్పిన ఈ ఉభయార్థాలు రామనామంలో కనిపిస్తాయి. రామబీజమే మాయా సహితమైన పరబ్రహ్మ. అందుకే ఈ బీజం అనగా రామ్ సాధకులకు మోక్షప్రదమవుతోంది. రామలోని మకారం భక్తినిస్తుంది. ఎందుకంటే అది లక్ష్మీ స్వరూపం కనుక. ఇలా శ్రీరాముడు తనని ఉపాసించిన వాళ్ళకి భుక్తిని ముక్తిని ఇస్తాడు. రామాలోని రా అనే అక్షరం తత్ పదార్థం అనగా పరబ్రహ్మ స్వరూపం, మకారం త్వం పదార్థం అనగా జీవతత్వం. ఈ రెండు అక్షరాల కలయిక వల్ల అసి అనే అర్థం వస్తోంది. ఈ విధంగా రామశబ్దం తత్వమసి అనే మహావాక్యంగా తత్వవేత్తలు గ్రహిస్తున్నారు. ఇక రామాయ నమః అనే మంత్రంలో ఉన్న నమః అన్న పదానికి అర్థం త్వం, నీవు అని గ్రహించాలి. రామాయ ఇందులో రామశబ్దం తత్ పదార్థం కాగా అయ అనే చతుర్థ్యంతం అసి అవుతోంది. ఈ తత్వమసి అనే వేదాంత వాక్యం మోక్షాన్నిచ్చేది. ఈ రామమంత్రం భుక్తి ముక్తి ప్రదమైనది. ఇది మహావాక్యం కన్నా గొప్పది. మోక్షం కోరుకునే వారందరికీ రామమంత్రం చేసే అధికారం ఉంది. మోక్షం కోరుకునే గృహస్థులు, వైరాగ్యంతో ఉన్న వానప్రస్థులు, ఆశ్రమ నివాసులైన బ్రహ్మచారులు, విశేషంగా యతీశ్వరులు ఈ రామమంత్రం ప్రణవ స్వరూపమే గనుక దీన్ని ఉపాసించాలి. ఈ విధంగా శ్రీరామ మంత్రార్థాన్ని ఎవడు తెలుసుకుంటాడో అలాంటి జ్ఞాని మోక్షం పొందుతాడు. అలాగే ఈ ఉపనిషత్తును పఠించినవాడు అగ్నిపూతుడు, వాయుపూతుడు అవుతున్నాడు. మద్యపానం చేసిన, బంగారం దొంగలించిన, బ్రహ్మహత్య చేసిన పాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు. అంతేకాదు శ్రీరామ మంత్ర పురచ్చరణ ఫలితం కూడా అతడికి ప్రాప్తిస్తోంది. చివరికి అతడు సాక్షాత్తు ఆ రామచంద్రుడే అవుతాడు. ఈ విషయాన్నే వేదవృక్కులు కూడా చెబుతున్నాయి. సర్వకాల సర్వావస్థల్లో
నేనే రాముడిని అని ఎవరు భావిస్తారో వారు సంసారులు కారు, సాక్షాత్తు రామస్వరూపులే. ఇది సత్యం. ఓం. అథర్వవేద అంతర్గత ఉపనిషత్తులలో 12వది అయిన రామరహస్యోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः, స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः, వ్యసేమ దేవహిतं యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.